సో ఎగ్జాక్ట్లీ 10 years బ్యాక్ ఒక ప్రజా ఉద్యమమే జరిగింది భారతదేశంలో, ఢిల్లీ వేదికగా. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి అన్నా హజారే. యాంటీ కరప్షన్ మూమెంట్ అనేటువంటిది భారతదేశంలో 2011లో ఆయన చేసినటువంటి ఉద్యమం ఎంటైర్ ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకు ఆ ఉద్యమం ఎందుకు చేశారు అంటే, రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, టాప్ క్లాస్ బ్యూరోక్రాట్స్ కావచ్చు, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, టాప్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కరప్షన్ చేసినట్టయితే వారు చేసినటువంటి కరప్షన్ని కూడా చెక్ పెట్టడం కోసం ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి ఈయన ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఆయన చేసినటువంటి ఉద్యమానికి రిజల్ట్గా 2013వ సంవత్సరంలో లోక్పాల్ అండ్ లోక్ ఆయుక్త చట్టం అనేటువంటిది, లోక్పాల్ లోక్ ఆయుక్త యాక్ట్ 2013 అనేటువంటిది తీసుకురావడం జరిగింది. మరి ఏంటి ఈ చట్టంలో ఏం పేర్కొన్నారు, అసలు ఎప్పుడెందుకు డిస్కస్ చేసుకుంటామంటే, రీసెంట్గా లోక్పాల్ న్యూ చైర్మన్గా కాన్విల్కర్, ద ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి కాన్విల్కర్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ లోక్పాల్ లోక్ ఆయుక్త అనేటువంటివి ఏ విధంగా వర్క్ చేస్తాయి, వాటి యొక్క కాంపోజిషన్ అంటే చైర్మన్ ప్లస్ ఎంతమంది సభ్యులు ఉండొచ్చు, అండ్ ఈ సభ్యుల్లో కూడా కాంపోజిషన్ ఏమి ఉంటుంది, అదేవిధంగా ఈ చట్టానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మొత్తం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో అన్నా హజారే మూమెంట్ అనేటువంటిది యాంటీ కరప్షన్ ఎగెనిస్ట్గా ఈ యొక్క మూమెంట్ చేయడం జరిగింది. దాని రిజల్ట్ భాగంగానే యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ మనకి 2013వ సంవత్సరంలో లోక్పాల్ అండ్ లోక్ ఆయుక్త బిల్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసి దీన్ని చట్టంగా తీసుకురావడం జరిగింది. గో బ్యాక్ టు 1960s, 1960వ సంవత్సరంలో కూడా ఈ లోక్పాల్ చట్టం అనేది తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ప్రతిసారి కూడా లోక్సభలో పాస్ అవుతుంది, రాజ్యసభలో పాస్ అవ్వట్లేదు, ల్యాప్స్ అయిపోతుంది. అంటే ఈ లోక్పాల్ లోక్ ఆయుక్త అనేటువంటి పదాన్ని మొదటిసారిగా యూజ్ చేసినటువంటి వ్యక్తి ఎల్ఎం సింఘ్వి గారు. ఎల్ఎం సింఘ్వి గారు, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లోక్పాల్ అండ్ లోక్ ఆయుక్త అనేటువంటి వర్డ్ని మొదటిసారిగా యూజ్ చేసినటువంటి వ్యక్తి ఎల్ఎం సింఘ్వి గారు. ఈ లోక్పాల్ అంటే నేషనల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్, అదేవిధంగా టాప్ క్లాస్ బ్యూరోక్రాట్స్ ఎవరైనా యాంటీ కరప్షన్కి పాల్పడినట్టయితే వారికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్టు లాగా ఇది వ్యవహరించడం జరుగుతుంది. లోక్ ఆయుక్త వచ్చేసి స్టేట్ లెవెల్ అంటే కేంద్రంలో పాస్ చేసినటువంటి బిల్ ఏదైతే ఉందో ఆ బిల్కి సంబంధించినటువంటిది ప్రతి రాష్ట్రంలో కూడా పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా అలాంటి చట్టం అనేటువంటిది తీసుకురావాలని చెప్పేసి పార్లమెంట్ బిల్లో ప్రవేశపెట్టడం జరిగింది. నౌ కమింగ్ టు ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుంటాం, వై ఇట్ ఈస్ న్యూస్ అంటే, న్యూ లోక్పాల్ చైర్మన్గా ఏఎం కాన్విల్కర్ గారిని ద రిటైర్డ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారిని అపాయింట్ చేయడం జరిగింది యాజ్ ఏ చైర్పర్సన్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబోయే 2 years వరకు కూడా ఈయన చైర్మన్గా ఉండబోతున్నారు. సో ఇది మనకి యూపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చదువుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఈ లోక్పాల్ అండ్ లోక్ ఆయుక్త అనేటువంటి అంశాలు 1960sలో ఫస్ట్ ఏఆర్సీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అనేటువంటిది మొదటిసారిగా రికమెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీన్ని పరిగణిస్తూ వచ్చారు. అండ్ రోల్ ఆఫ్ అంబుడ్స్మెన్ అంటే ఈ యొక్క లోక్పాల్ అండ్ లోక్ ఆయుక్త అనేటువంటిది కరప్షన్ని చెక్ చేసే విధంగా, కరప్షన్కి చెక్ పెట్టే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. నేషనల్ లెవెల్లో అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా లోక్పాల్ లోక్ ఆయుక్త అనేటువంటిది మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది చట్ట ప్రకారం. ఆ చట్ట ప్రకారం ఎవరైనా నేరం చేసినట్టయితే వారిని ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా చూడడం జరుగుతుంది. అండ్ జ్యూరిస్డిక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జ్యూరిస్డిక్షన్ కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ప్రైమ్ మినిస్టర్కి, అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి మినిస్టర్స్కి, అదేవిధంగా టాప్ క్లాస్ బ్యూరోక్రాట్స్కి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా సేమ్ లెవెల్ చీఫ్ మినిస్టర్స్, టాప్ క్లాస్ బ్యూరోక్రాట్స్, గ్రూప్ ఏ, బి లెవెల్ వరకు ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ యొక్క జ్యూరిస్డిక్షన్ అనేటువంటి లోక్పాల్ జ్యూరిస్డిక్షన్ వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి కీ ప్రొవిజన్స్ ఏంటో ఒకసారి చూసుకోవాలి. ఈ లోక్పాల్ చేసినటువంటి చట్టం ఏదైతే లోక్పాల్ అండ్ లోక్ ఆయుక్త 2013 ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంలో కీ ప్రొవిజన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అసలు ఈ చైర్మన్ అనేటువంటి వ్యక్తిని ఎవరు అపాయింట్ చేస్తారు, చేసేది పక్కన పెడితే ఈ అపాయింట్ చేయడానికి కావాల్సినటువంటి సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, చట్టంలో మెన్షన్ చేశారు. ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు యాజ్ ఎ చైర్పర్సన్, అదేవిధంగా స్పీకర్ ఆఫ్ లోక్సభ,
స్పీకర్ ఆఫ్ లోక్సభ, ప్లీజ్ రిమెంబర్, అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ. ఇక్కడ 2016 సంవత్సరంలో అంటే 2013 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి చట్టానికి 2016 సంవత్సరంలో ఒక సవరణ చేయడం జరిగింది. ఏంటంటే ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఈ యొక్క లోక్సభలో అపోజిషన్ పార్టీ ఎగ్జిస్టెన్స్ లేదనుకోండి, అలాంటి సందర్భంలో ఆ పొజిషన్ ఖాళీ అవ్వకుండా లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ అంటే అపోజిషన్లో ఉన్నటువంటి పెద్ద పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ లీడర్ని ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ అని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ జడ్జ్ నామినేటెడ్ బై హిమ్ ఆర్ వన్ ఎమినెంట్ జ్యూరిస్ట్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఓవరాల్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అదేవిధంగా స్పీకర్ ఆఫ్ లోక్సభ, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఇన్ లోక్సభ, అదేవిధంగా చీఫ్ జస్టిస్ లేదా చీఫ్ జస్టిస్ లేని సందర్భంలో ఆ చీఫ్ జస్టిస్ ఎవరినైతే మీరు నామినేట్ చేస్తారో ఇంకొక జడ్జి అతను ఉంటారు. అట్ ద సేమ్ టైం వన్ ఎమినెంట్ జ్యూరిస్ట్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. టోటల్గా 5 మంది సెలక్షన్ కమిటీలో ఉంటారు. ఈ 5 మంది ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో ఆ వ్యక్తిని లోక్పాల్ చైర్పర్సన్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు జ్యూరిస్డిక్షన్ యాజ్ ఎ మెన్షన్ ఎర్లియర్. అంటే ఈ లోక్పాల్ లేదా లోక్ ఆయుక్త అనేటువంటిది ఎస్పెషల్లీ లోక్పాల్ అనేటువంటిది దాని యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది, ఎవరెవరిని విచారిస్తుందంటే జ్యూరిస్డిక్షన్ ఇంక్లూడ్స్ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎంపీలు, అదేవిధంగా గ్రూప్ ఏ, బి, సి అండ్ డి ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి టాప్ క్లాస్ బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి గ్రూప్ డి పోస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా ఈ యొక్క లోక్పాల్ అనేది జ్యూరిస్డిక్షన్ కవర్ చేస్తుంది. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ పైన కరప్షన్ అలిగేషన్స్ వచ్చినా అవి విచారించేటువంటి అధికారం లోక్పాల్కి ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత కాంపోజిషన్ చూద్దాం. అంటే ఈ లోక్పాల్లో ఎవరెవరు ఉంటారు అంటే composed of a chairperson and a maximum of 8. అంటే 1+8 గా మనం తీసుకోవచ్చు. 1+8 ఇక ఈ 1+8లో 4 అంటే 50% ఆఫ్ ద మెంబర్స్. 8 మందిలో 4 వచ్చేసి జ్యుడిషియల్ మెంబర్స్ అయి ఉండాలి, మిగతా 4 వచ్చేసి నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ అయి ఉండాలి. ప్లీజ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. 1+8 ఇస్ ద కాంపోజిషన్. అంటే 1+8 ఒకరు వచ్చేసి చైర్పర్సన్, 8 మంది వచ్చేసి సభ్యులు అనమాట. ఈ సభ్యుల్లో కూడా అవుట్ ఆఫ్ 8 మెంబర్స్ 4 మెంబర్స్ మస్ట్ అండ్ షుడ్ బి ద జ్యుడిషియల్ మెంబర్స్ అండ్ 4 మెంబర్స్ అండ్ మస్ట్ అండ్ షుడ్ బి ద నాన్ జ్యుడిషియల్ మెంబర్స్. ఈ నాన్ జ్యుడిషియల్ మెంబర్స్లో కూడా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఓబీసీ, ఉమెన్ కూడా ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి ఆర్ మైనారిటీస్ ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో ప్లీజ్ డూ రిమెంబర్, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి లోక్పాల్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారు అంటే ఒక్క క్వశ్చన్ కూడా పక్కకు పోకూడదు. సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ ఆన్సర్. నెక్స్ట్ దీని యొక్క సూపరింటెండెన్స్ వచ్చేసి దీనిపైన ఎవరు ఉంటారు? ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్ అండ్ డైరెక్ట్స్ ఎనీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంటే ఉదాహరణకి సిబిఐ కావచ్చు, సివిసి కావచ్చు, ఇలాంటి సంస్థల్ని ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఎఫ్సిఆర్ఏ మనకి ఏదైతే ఉందో 2010 ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే విదేశాల నుంచి ఫండ్స్ ఏవైతే ఎన్జిఓస్కి కానీ వస్తూ ఉంటాయో 10 లక్షలు దాటినటువంటి చెక్ని కూడా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో జ్యూరిస్డిక్షన్ ఆఫ్ లోక్పాల్ ఇంక్లూడ్స్ ఫారిన్ డొనేషన్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs per year అండర్ ద ఎఫ్సిఆర్ఏ యాక్ట్. అంటే సంవత్సరానికి 10 లక్షల పైన ఏ పర్టికులర్ ఎన్జిఓకి అయితే 10 లక్షల పైన ఫండ్స్ అనేటువంటి వస్తున్నాయో అది కూడా చెక్ చేసేటువంటి, ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అధికారం లోక్పాల్కి ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లోక్పాల్. ఏం నేర్చుకున్నాము? రీసెంట్గా లోక్పాల్కి సంబంధించినటువంటి న్యూ చైర్పర్సన్ అపాయింట్ అవ్వడం జరిగింది. కాంపోజిషన్ ఏంటో తెలుసుకున్నాం. సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారు, దాని యొక్క జ్యూరిస్డిక్షన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఉద్యమం ఏం జరిగింది 2011 నుంచి 13 వరకు, అండ్ 2013లో తీసుకొచ్చారు, అండ్ 2016లో అమెండ్మెంట్ అనేటువంటిది ఈ లోక్పాల్ బిల్కి ఆర్ లోక్పాల్ యాక్ట్కి సవరణ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లోక్పాల్. థ్యాంక్ యూ.